భారత మార్కెట్లో జూలై నెలలో అనేక స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ అయ్యాయి. ఆగస్టు నెలలో కూడా విడుదలయ్యేందుకు అనేక స్మార్ట్ ఫోన్స్ సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఈ జాబితాలో గూగుల్ పిక్సెల్ 9 సిరీస్, వివో V40 సిరీస్, పోకో M6 ప్లస్, మోటోరోలా ఎడ్జ్ 50 స్మార్ట్ ఫోన్లు ఆగస్టులో రిలీజ్ కాబోతున్నాయి. అయితే మరిన్ని హ్యాండ్సెట్ల వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది. గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఆగస్టులో రిలీజ్ కాబోతుంది. ఈ సిరీస్ లో భాగంగా పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ XL, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ హ్యాండ్సెట్స్ లాంచ్ కాబోతున్నాయి. అయితే గూగుల్ పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ భారత్ లో రిలీజ్ చేయబోతున్నట్టు గూగుల్ ధృవీకరించింది. మోటో ఎడ్జ్ 50 స్మార్ట్ ఫోన్, ఈ స్మార్ట్ ఫోన్ ఆగస్ట్ 1న రిలీజ్ కాబోతుంది. 6.67 అంగుళాల OLED డిస్ప్లేని కలిగి ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 1 చిప్సెట్ పైన పనిచేస్తుంది. దీంతో పాటు ఈ ఫోన్ 3 సంవత్సరాల పాటు OS, 4 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ని పొందబోతుంది. MIL 810 మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ని పొందనుంది. వివో V40 సిరీస్, దీని విడుదలని ఇప్పటికే సంస్థ ధృవీకరించింది. ఈ సిరీస్ లో భాగంగా V40 మరియు V40 ప్రో హ్యాండ్సెట్స్ లాంచ్ కాబోతున్నాయి. ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే BIS సర్టిఫికేట్ ని పొందింది. ఈ హ్యాండ్సెట్ ZD IIS బ్రాండ్ కెమెరాస్ ని కలిగి ఉంది. ఈ సిరీస్ స్మార్ట్ ఫోన్లు 5500 mAh బ్యాటరీస్ ని కలిగి ఉండబోతున్నాయి. పోకో M6 ప్లస్ స్మార్ట్ ఫోన్, ఈ హ్యాండ్సెట్ బడ్జెట్ రేంజ్ లో విడుదల కాబోతుంది అని తెలుస్తోంది. ప్రధానంగా ఈ స్మార్ట్ ఫోన్ 108 మెగాపిక్సెల్స్ ప్రైమరీ కెమెరా, 6.79 అంగుళాల LCD డిస్ప్లేని కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతో పాటు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 అడ్వాన్స్డ్ ఎడిషన్ చిప్సెట్ ని కలిగి ఉంది. Android 14 ఆధారిత హైపర్ OS ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ మొబైల్ ఆప్షన్స్ లో మీరు దేన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.